భారతదేశ 52వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్. ఆయన మొదటి బౌద్ధ, రెండో దళిత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా చరిత్ర సృష్టించిండు. ఆయన జీవితం, న్యాయవాద ప్రొఫెషన్ లో కీలక తీర్పులు, మార్పులు ఈ వీడియోలో చూద్దాం. మీరైతే మర్చిపోకుండా మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. జస్టిస్ గవాయ్ 1960 నవంబర్ 24న మహారాష్ట్రలో అమరావతిలో ప్రెజర్పూర్ లో పుట్టిండు. వాళ్ళ అమ్మ కమల్ తాయ్ స్కూల్ టీచర్. వాళ్ళ నాన్న రామకృష్ణ సూర్యబాన్ గవాయ్ అంబేద్కర్ తో కలిసి పనిచేసిండు. 1956లో అంబేద్కర్ తో కలిసి గవాయ్ ఫ్యామిలీ బౌద్ధ మతాన్ని స్వీకరించింది. అంతేకాదు వాళ్ళ నాన్న రాజకీయ నాయకుడు. అంబేద్కర్ స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో కీలకంగా పనిచేసిండు. లోక్సభ, రాజ్యసభ మెంబర్, బీహార్, సిక్కిం, కేరళ గవర్నర్ గా పనిచేసిండు. గవాయ్ అన్న రాజేంద్ర గవాయ్ కూడా పొలిటీషియన్. ఇతను ఆర్కిటెక్ట్ అవుదాం అనుకున్నంట, కానీ వాళ్ళ నాన్న కోసం అంబేద్కర్ ఆశయాలు కొనసాగించడానికి న్యాయవాద వృత్తిని ఎంచుకున్నంట. వాళ్ళ ఫ్యామిలీ గాని గవాయ్ గాని అవకాశం వచ్చిన ప్రతిసారి అంటరాని కుటుంబంలో ఉండి ఈ స్థాయిలో ఉండడానికి అంబేద్కరే కారణమని వాళ్ళు ప్రతిసారి గుర్తు చేస్తూ ఉంటారు. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం బాబాసాహెబ్ అని నా కొడుకు తరచూ తన ప్రసంగాల్లో, వ్యక్తిగత సంభాషణల్లో చెబుతుంటారు. అది నిజమే కూడా. నా కొడుకు ఒక్కరే కాదు, మేమంతా ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామంటే అది అంబేద్కర్ కృషి ఫలితమే. గవాయ్ అమరావతిలో, అంటే మహారాష్ట్రలో కూడా ఒక అమరావతి ఉంది, అక్కడ ఎస్ఎస్సి ఇంటర్ కంప్లీట్ చేసిండు. నాగపూర్ విశ్వవిద్యాలయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాలేజీ ఆఫ్ లా నుండి BA LLB డిగ్రీలు చేసిండు. 1985లో గవాయ్ న్యాయవాదిగా బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ లో కెరీర్ స్టార్ట్ చేసిండు. మాజీ అడ్వకేట్ జనరల్ రాజా ఎస్ బోస్ల దగ్గర ప్రాక్టీస్ చేసి 2 ఇయర్స్ తర్వాత ఇండిపెండెంట్ గా ప్రాక్టీస్ చేసిండు. నెక్స్ట్ మున్సిపల్ కార్పొరేషన్ లో విశ్వవిద్యాలయకు స్టాండర్డ్ కౌన్సిలర్ గా పనిచేసి 1992లో ఒక 5 ఇయర్స్ తర్వాత అసిస్టెంట్ గవర్నమెంట్ రీడర్ గా పనిచేసి 2000లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా సెలెక్ట్ అయ్యిండు. ఆయన టీమ్ సెలక్షన్ లో మెరిట్ కి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఆయన దగ్గర పనిచేసిన జూనియర్లలో 2 హైకోర్టు జడ్జిలు కూడా అయ్యారు. గవాయ్ 2003లో బాంబే హైకోర్టు అదనపు జడ్జిగా, 2005లో పర్మనెంట్ జడ్జిగా సెలెక్ట్ అయ్యిండు. ముంబై, నాగపూర్, ఔరంగాబాద్, పనాజీ బెంచ్లలో 16 ఇయర్స్ వర్క్ చేసిండు. అట్లా ఇతను సీనియర్ న్యాయవాదిగా మారాలనుకుంటూ, కానీ ప్రధాన న్యాయమూర్తి CK టక్కర్ రికమెండేషన్ తో హైకోర్టు జడ్జి అయ్యిండు. 2019లో ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలో కొలోజియం గవాయ్ ను సుప్రీంకోర్టు జడ్జిగా రికమెండ్ చేసింది. సీనియారిటీ, ఇంటిగ్రిటీ, షెడ్యూల్ కులం ఇవన్నీ పరిగణలోకి తీసుకొని 2010లో జస్టిస్ KG బాలకృష్ణన్ తర్వాత దళిత సామాజిక వర్గం నుండి సుప్రీంకోర్టు జడ్జి అయిన వ్యక్తి గవాయ్. 6 ఏళ్లలో ఆయన 700 బెంచ్లలో పాల్గొని 300 తీర్పులు స్వయంగా రాసిండు. గవాయ్ తీర్పులు కొన్ని చూద్దాము. 2023లో ఆర్టికల్ 370 రద్దు చేసి రాసిండు. జమ్మూ కాశ్మీర్ కి ప్రత్యేక హోదా రద్దు చేసిండు. 2024 ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధమని రాజకీయ నిధుల పథకాన్ని రద్దు చేసి తీర్పిచ్చింది. 2024 బుల్డోజర్ న్యాయం, చట్టవిరుద్ధ కూల్చివేతలను నిషేధించి ఇల్లు కూల్చడము, హక్కులు కూల్చడం అని తీర్పు చెప్పింది. బెయిల్ కేసులు మనోజ్ సిసోడియా, రాహుల్ గాంధీ, తీస్తా సెటిల్ వాదులకు బెయిల్ మంజూరు చేసి వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడింది. రేప్ కేసు తీర్పు, అలహాబాద్ హైకోర్టు ఆడవాళ్ల పైజామా లాగడం రేప్ కాదన్న తీర్పును రద్దు చేసిండు. 51 CJI సంజీవ్ ఖన్నా రిటైర్ అవుతూ గవాయ్ పేరు సజెస్ట్ చేసిండు. 2025 మే 14న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, విపక్ష నేతలు రాహుల్ గాంధీ హాజరైన కార్యక్రమంలో గవాయ్ CJIకి ప్రమాణ స్వీకారం చేసిండు. ఆయన పదవీ కాలం నవంబర్ 23, 2025 వరకే ఉంటుంది, అంటే ఇంకో 6 నెలలు మాత్రమే. ఈ సమయంలో ప్రార్థనా స్థలాల చట్టం, వక్ఫ్ సవరణ చట్టంపై విచారణలు జరిగే అవకాశం ఉంటుంది. CJI అయిన తర్వాత గవాయ్ మహారాష్ట్రలో చైతన్య భూమిలో అంబేద్కర్ కు నివాళులర్పించి జైభీం అంటూ న్యాయవాదులను వల్కరించింది. ఇది అంబేద్కర్ ఆలోచనకు స్ఫూర్తి. అక్కడ ఆయన రాసిన తీర్పుల పుస్తకాన్ని కూడా ఆవిష్కరించింది. గవాయ్ రాజ్యాంగాన్ని సర్వోన్నతంగా భావిస్తుంది. రాజ్యాంగ మౌలిక స్వరూపం బలంగా ఉందని, దేశం ఆర్థిక, సామాజికంగా అభివృద్ధి చెందడం సంతోషంగా ఉందని అన్నాడు. ఈయన CJIగా రిటైర్డ్ అయిన తర్వాత ఏ ప్రభుత్వ పదవి తీసుకోనని స్పష్టం చేసింది. జస్టిస్ గవాయ్ జీవితం ఒక సామాన్య కుటుంబం నుండి CJI వరకు స్ఫూర్తిదాయకం. ఆయన తీర్పులు సామాజిక న్యాయాన్ని ప్రోత్సహిస్తాయి. మొదటి బౌద్ధ, రెండో దళిత CJIగా ఆయన భారత న్యాయ చరిత్రలో నిలిచిండు. ఆయన 6 నెలల పదవి కాలంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తాడా అని దేశం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద తెలుగు రిపోర్ట్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.